హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అనమాట. సండే కూడా బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వీకెండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏదైనా కానీ నాకు తెలిసి ఇది మన ఛానల్లో 3rd or 4th అనుకుంటా బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళే వీడియో. ఇది కూడా కొంచెం యూనిక్ గా ఉండబోతుంది. మనం వెళ్ళే రెస్టారెంట్ కి కూడా ఇది నియర్లీ నెల్లూరుకి ఒక 25 kilometers దూరంలో అయితే ఉంది. A5 రెస్టారెంట్ అని చెప్పేసి. నేను కూడా ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. చాలా సార్లు నేను వెళ్ళేటప్పుడు రైడ్కి వెళ్ళేటప్పుడు చూశాను ఆ రెస్టారెంట్ కి వెళ్దాం ఒకసారి అనేసి, కానీ ఇంతవరకు వెళ్ళలేదు. కానీ ఈరోజు వెళ్దామని డిసైడ్ అయినా. అలానే నాకు కొంచెం తిరుపతిలో వర్క్ ఉంది, సో అందుకని గేరప్ అయిపోయినా. మనం అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత నేను వీడియో కూడా అక్కడితోనే ఎంజాయ్ చేసి తిరుపతికి అయితే వెళ్తాను. నేను సమ్ చిన్న వర్క్ ఉంది నెంబర్ ప్లేట్ గురించి. ఆ నెంబర్ ప్లేట్ తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత అప్పుడు నెంబర్ ప్లేట్ వేయిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నా, ముందే రివీల్ చేయకుండా నెంబర్ ప్లేట్ ఏంటి అనేసి. సో అందుకని వ్లాగ్ అయితే తీయట్లేదు, లేకపోతే ఈరోజు నెల్లూరు టు తిరుపతి రైడ్ కొట్టాల్సింది. ఇందాక నేను ఇంటి దగ్గర బండినంత నీట్గా కడిగా. నిన్న ఎస్టర్డే రైడ్కి వెళ్ళినందువల్ల మొత్తం పురుగులు పడిపోయి మొత్తం గలీజ్ అయింది. మనం ఏం లేట్ చేయకుండా ఇంకా మనం అయితే రైడ్లో అయితే కలుసుకుందాం. మన ఈ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి జై శ్రీరామ్. మన ఆర్సీని అయితే నేను సర్వీస్ అయితే చేసేసాను ఇంట్లో లాస్ట్ 1 week బ్యాక్ అనుకుంటా. ఇంజిన్ ఆయిల్ మార్చినప్పటి నుంచి బండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా వెళ్తుంది అసలుకి. లిటరలీ నేను చెప్పడం మర్చిపోయాను మీకు. నేను ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను కదా, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి 1/2 liter వచ్చింది ఆయిల్. నేను 3,500కి అలా చేంజ్ చేస్తాను, కానీ ఈసారి కొంచెం ఎక్కువ, ఒక 1000 kilometers ఎక్కువ తిరిగింది వెహికల్ అనేది. దానికి నేను ఎప్పుడైనా కానీ ఇంజిన్ ఆయిల్ 1.8 liters పోస్తాను మొత్తం. అయితే దాంట్లో తీరా డ్రైన్ చేసి చూస్తే 1/2 liter కూడా రాలేదు. 1/2 liter నాకు తెలుసు 100 ml ఎక్కువ వచ్చిందేమో అంతే. నేను షాక్ అసలుకి. నాకు అర్థం కాలేదు ఏంద్రా అసలు ఆయిల్ ఇంత వచ్చింది అనేసి. అసలు దేనివల్ల తక్కువ అయిందా ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. వీకెండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అలా ఎలా ఉండదు ఈరోజు అయితే. మొత్తం అరుపులు కేకలే. బండి కూడా మంచి దూకుడు మీద ఉంది ఈరోజు బాగా. ఎప్పుడైతే సర్వీస్ చేశానో అప్పటి నుంచి ఎలా వెళ్తుందంటే స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈరోజు సండే అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. నాకు ఇన్స్టాలో కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అన్న మన ఆర్సీది టాప్ స్పీడ్ ఒకసారి టెస్ట్ చేయి అనేసి. నాకు కొంచెం ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే నేను వీల్స్కి అవి కవర్స్ వేసాను కదా. కొన్నిసార్లు టాప్ స్పీడ్ వెళ్ళేటప్పుడు ఏమన్నా ఓపెనింగ్ వచ్చిందంటే అంతే సంగతులు నా పనిగా. ఇంతవరకు అయితే నేను దీని మీద అంటే ఆ కవర్స్ వేసినప్పటి నుంచి వెళ్ళిన స్పీడ్ వచ్చేసి 140+ అంటే 145 ఆ రేంజ్లో వెళ్ళాను. కానీ ఇంత కూడా నాకు ఓబుల్ రాలేదు విత్ సింగిల్ హ్యాండ్ తోటి. అంత స్పీడ్ వెళ్ళాను, కానీ ఇంతవరకు అయితే ఆ కవర్స్ పెట్టినందువల్ల నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను దీని మీద వెళ్ళిన టాప్ స్పీడ్ వచ్చేసి 167 వెళ్ళాను. అది ఇప్పుడు కాదు, వెహికల్ తీసుకున్న స్టార్టింగ్లో వెళ్ళాను అనమాట. అంటే ఎగ్జాస్ట్ చేంజ్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేద్దాం అనేసి స్పీడ్ అయితే వెళ్ళా. నాకు తెలిసి ఇంకా వెళ్తుంది. నాకు తెలిసి 176 180 వెళ్ళదు అనుకుంటా. 176 నియర్బీ అంత దగ్గరలో వెళ్ళొచ్చు మేబీ, తెలియదు. ఎప్పుడు టెస్ట్ చేయలేదు నేను కూడా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే మా ఇంటి దగ్గర రోడ్డే కనిపించట్లేదు. ఫాగ్ అంత ఘనంగా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు, అంత ఘనంగా ఫాగ్ ఉంది లిటరలీ. కానీ ఇక్కడ లేదు, మొత్తం ఎండ వచ్చేసింది. మర్చిపోయినా, ఇదిగోండి మీకు సన్ రైజెస్. రైట్ నో టైం వచ్చేసి 9:30 or 9:40, 10 దగ్గరలో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి టైం వచ్చేసి. నిన్న నేను జస్ట్ నిన్న ఒక క్యాజువల్ రైడ్ వచ్చాను అనమాట డామినోస్ వరకు. వస్తే ఏమైందంటే ఎంత సతాయించిందంటే బండి అంత సతాయించింది. ఇది మన కింద గేర్ది ఇది ఉందా రాడ్ షిఫ్ట్, అది ఊడిపోయింది రన్నింగ్లో. మంచి ఎంత స్పీడ్లో ఉన్నా 146లో ఉన్నాను. ఇట్లా గేర్ అప్ చేస్తున్న 6th gearకి రాడ్ ఊడొచ్చేసింది సైడ్కి. అసలు ఏం అర్థం కాలేదు. ఇక మంచి స్పీడ్లో ఉన్నా, ముందు ట్రాఫిక్, ఆ గేర్ డౌన్ చేయాలన్నా కుదరదు కదా ఇక ఆ టైంలో. అసలు ఫుల్ ప్యానిక్ అయ్యా నిన్నైతే కొంచెం.
ఇంకా క్లచ్ అలానే పట్టుకొని బ్రేక్ అప్లై చేసుకుంటే సైడ్కి వచ్చేసి ముందు గేర్ అయితే డౌన్ చేసేసిన. అస్సలు నిన్నైతే మస్తు స్టోరీ అవ్వుతుండే నిన్న. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి స్పీడ్లో ఉన్నప్పుడు మళ్ళీ స్టాండ్ది సెన్సార్ అనేది స్క్రూ అనేది లూజ్ అయిపోయి పడిపోయింది. నా అదృష్టం ఏంటంటే అది కింద ఏడవలేదు, ఆ లోపల సెన్సార్ మ్యాగ్నెట్కి అతుక్కోపోయింది. అది కానీ పోయింటే అంతే సంగతులు, ట్రాలీలో వేసుకొని పోతుండే ఇక ఇంటికి. అది ఊడిపోతుందని చెప్పేసి నేనేం చేశానంటే పర్మనెంట్గా సొల్యూషన్ చేసేసా, ఎంసీల్ పెట్టేసా దానికైతే. నాకు నచ్చని రోడ్లలో ఇది కూడా ఒకటి. అసలు ఈ ఆదిశంకర కాలేజ్ దగ్గర నుంచి ఉంటే అసలు జంప్ ఇట్లా ఎగురుతూ ఉంటుంది బండి. మంచి స్పీడ్లో ఉన్నప్పుడు పడిపోతాం ఈజీగా, ఓపెనింగ్ వచ్చేస్తుంది ఒక్కసారి జంప్ ఇచ్చిన తర్వాత. అసలు ఎందుకో అట్లా రోడ్డు అర్థమే కాదు. వేసేటోళ్ళు మంచిగా చూడండి ఎట్లా ఎగురుతుందో, మీకు కెమెరాలో కరెక్ట్గా అర్థమవుతుందో లేదు తెలియదు, ఇట్లా జంప్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది. ఏ 128 140 మెయింటైన్ చేద్దామంటే ఏదో ఒకటి వచ్చేస్తుంది. నాకు నెంబర్ ప్లేట్ లేకుండా బండి తోలాలంటే కొంచెం ఎలానో అనిపిస్తుంది. లైక్ అరే ఇంత ప్రాపర్ గేర్ వేసుకున్నాము, ఇంత అంతా ఒక ఫిట్టింగ్ ఉన్నాము, నెంబర్ ప్లేట్ లేకుండా తోలుతున్నాడు ఏంద్రా ఈడు అన్న ఒక మాట ఉంటుంది అని చెప్పేసి నాకు ఎందుకో కొంచెం మంచిగా అనిపించట్లేదు నెంబర్ ప్లేట్ లేకుండా తోలుతుండేటప్పటికి. వామ్మో, ఇక్కడ బ్రిడ్జ్ ఇంకా కాలేదు. మనం అనుకున్నాం కదా లాస్ట్ రైడ్లో, ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా 1 year 1.5 year 2 years అవుతుంది. ఇది అయ్యిందంటే మనకి నెల్లూరు టోల్ గేట్ దాటిన తర్వాత అయితే ఎలా ఉంటో రోడ్ అలా అయిపోతుంది అనమాట. అంటే బ్రిడ్జ్ ట్రాఫిక్ అనేది ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. బాయ్ ఎండ మాత్రం మస్తు కొడుతుంది ముఖానికే. షేడింగ్ గ్లాసెస్ వేస్తే ఏ ప్రాబ్లం ఉంటుంది ఎండకి. కరెక్ట్గా కళ్ళల్లో కొడుతుండేటప్పటికి ఏమొస్తుందా ఏంటి ఫ్రంట్ అనేది అర్థం కావట్లేదు, బ్లైండ్గా పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు తెలిసి మనం అయితే ఈ మిర్రర్స్ అయితే తీసేస్తాము, ఎందుకంటే ఇవి సెట్ అవ్వట్లేదు. నాకైతే మస్తు ప్రాబ్లం అవుతుంది. అంటే వెనకాల లగేజ్ ఏమన్నా కట్టుకున్నప్పుడు వెనకాల ఏమొస్తుందో ఏంటో కొంచెం కనిపించట్లేదు. అంటే కనిపిస్తుంది కొంచెం, ఇగోండి మీకు మిర్రర్లో వెనకాల కార్ వచ్చేది కనిపిస్తుంది కదా, కాకపోతే దానికి దీనికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా. కానీ మనకు వెనకాల బ్యాక్ సైడ్లో వచ్చే వెహికల్స్ కొంచెం దగ్గరగా ఉన్న వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ లాంగ్గా ఉన్న వెహికల్స్ అయితే కనిపించట్లేదు. సో అందుకనేసి ఆలోచిస్తున్నా చేంజ్ చేసేద్దాం, చేంజ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే నేను లాంగ్ రైడ్స్కి వెళ్ళానంటే ఈ మిర్రర్స్ తోటి సతాయించడం అంటే అది చాలా కష్టం. అది హే ఏంద్రా ఇది తలకాయ నొప్పి అమ్మా. ముసుగుల గుద్దులాట, చిన్నగా పోవడం. మనకు మైలేజ్ చూడండి ఎంత వస్తుందో, 115 అలా మెయింటైన్ చేస్తున్నాం కదా, 24.6 వస్తుంది మైలేజ్. చెన్నై 128. మనం టోల్ గేట్ దగ్గరకు కూడా అయితే వచ్చేసినాం. బోధనం టోల్ ఇది ఇక్కడనే ఇక్కడ ఉంటుంది, A5 రెస్టారెంట్ ఇక్కడ దగ్గరలోనే. రే 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 వచ్చేసినాం ఫైనలీ. మనం టోల్ గేట్ దగ్గరకు కూడా అయితే వచ్చేసినాం. సారీ, మన హోటల్ దగ్గరకు కూడా అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ ఎటు సైడ్, దీనికి ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఉందా? ఓకే, A5 హోటల్. వెల్కమ్ టు A5 హోటల్. ఇక్కడ చూడండి మొత్తం అంటే లైక్ ఎవ్రీథింగ్ ఉంది, షాపింగ్ కానీ అంతా ఉంది అబ్బా ఇక్కడ బాగా, మామూలుగా కాదు. నేను ఇంకా ఏమనుకున్నానంటే
ఇక్కడ ఎవరొకరు ఉంటారు, రైడర్స్ వచ్చి ఉంటారు అని అనుకున్నా, కానీ ఎవరు లేరు. మీకు మన ఇన్స్టాలో పోస్ట్ ఒకటి పెట్టుంటా నేను, మన ఇంతకుముందు Z900 800 తోటి ఒక పోస్ట్ పెట్టుంటా. అన్నయ్య వాళ్ళు ఇక్కడికే వస్తూ ఉంటారంట, రైడ్కి వస్తూ ఉంటారు. సో అలా అంటున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఎవరు లేరు. సో ఇది చూడండి, మొత్తం ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది, మళ్ళీ మల్టీ లండన్ స్ట్రీట్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇది ఒక పెద్ద హోటల్. నేను బయట వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు చాలా చిన్నగా అనుకున్నాం. మనం అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. మనకైతే మెనూ అయితే ఇచ్చారు, రేట్స్ కూడా అన్ని మనకి కన్వీనియంట్ గానే ఉన్నాయి. ఏం తిందాం, సాంబార్ ఇడ్లీ అయితే చెప్పుకున్నాము. హియర్ ఇస్ అవర్ సాంబార్ ఇడ్లీ అనమాట. టేస్ట్ చేసి చూస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి అయితే మనకి దీంట్లో ఇచ్చింది సాంబార్ అండ్ 1 చట్నీ అంతే. టేస్ట్ ఎలా ఉంది ఏంటని మీకు ఒకసారి చెప్తా. నేనైతే దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. సూపర్, కాకపోతే కొంచెం కాలుతుంది బాగా. చట్నీతో కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏంటనేసి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సూపర్ ఉంది, ఎక్సలెంట్ అయితే ఉంది టేస్ట్ అయితే. కొంచెం హెయిర్ని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొంచెం సెలూన్కి వెళ్ళాడు, కొంచెం వర్క్ బిజీల వల్ల కటింగ్ అయితే చేపిస్తాను త్వరలో. మనమైతే ఫటాఫట్ దీని అయితే ఫినిష్ చేసిన తర్వాత నేనైతే మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? మనమైతే మన ఆర్సీని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసేసుకున్నాం ప్రశాంతంగా. అండ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఫర్ రెస్టారెంట్ ఒకటే, ఫుడ్ రెస్టారెంట్ ఒక్కటే కాదు ఉన్నది, షాపింగ్ ఉంది, అలానే బేకరీ ఉంది, అలానే లండన్ ఇక్కడ చూసుకోండి, లండన్ స్ట్రీట్ మల్టీ క్యూజియన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా స్విమ్మింగ్ పూల్, కాఫీ డే, స్పా ఉంది, అండ్ బార్ అండ్ రెస్టారెంట్, రిసెప్షన్స్. వామ్మో బ్రో, ఇది లోపలికి చాలా ఉంది. ఇది చూసుకుంటా అయితే సండే రైడ్ అయితే మనకి సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. థంబ్నెయిల్ కి ఫొటోస్ కూడా తీసేసుకున్నా, అవే ఇంతసేపు పట్టింది, దాదాపు ఒక ½ అన్ అవర్ పట్టింది ఫొటోస్ తీయడానికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నాకైతే హోటల్ అయితే చాలా బాగా నచ్చింది, రెస్టారెంట్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. ఐ లవ్ ఇట్. ఆ ప్రైస్ విషయానికి వస్తే నాకు మొత్తం కలిపేసి 116 రూపీస్ అయితే అయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట, వర్త్ మనీకి. అండ్ ఫైనల్గా మనం ఒక టచ్ ఇచ్చి వీడియో అయితే ఎండ్ చేస్తాను, మీకు ఒక హైప్ ఇప్పించి. కొంచెం గాలి అనేది ఎక్కువగా ఉంది, సో అందుకనేసి పక్కకు నెట్టేస్తుంది బండిని అయితే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తా. ఐ హోప్ యూ గైస్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ లాగి కొట్టేసేయండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే వీడియో. దిస్ ఈస్ రైడర్ రాజు. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.